జావా నేర్చుకున్నావు, కానీ హై పేయింగ్ బ్యాక్ ఎండ్ జాబ్ రావాలి అంటే జావాతో పాటు స్ప్రింగ్ బూట్ కూడా తెలియాలి కాదు, బాగా రావాలి. ఇప్పటికే ఇంటర్నెట్ లో చాలా రోడ్ మ్యాప్స్ చూసి కన్ఫ్యూజ్ అయింది చాలు. కానీ నేను ఇప్పుడు ఇండస్ట్రీ స్టాండర్డ్ లో ఎగ్జాక్ట్ గా ఏమడుగుతారో పర్ఫెక్ట్ 90 సెకండ్స్ లో రోడ్ మ్యాప్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. జాగ్రత్తగా విను, సేవ్ చేసి పెట్టుకో. స్టెప్ 1, ది ఫౌండేషన్. డైరెక్ట్ గా స్ప్రింగ్ బూట్ లోకి వెళ్తే ఏం అర్థం కాదు. సో జావాలో ఊప్స్ కాన్సెప్ట్స్, కలెక్షన్స్ అండ్ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ లైక్ లాంబ్డా ఎక్స్ప్రెషన్స్, స్ట్రీమ్ ఏపీఐస్ ఇవన్నీ బాగా రావాలి. స్టెప్ 2, కోర్ స్ప్రింగ్ కాన్సెప్ట్స్. స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ గురించి కొంచెం ఐడియా ఉండాలి. మెయిన్లీ డిపెండెన్సీ ఇంజెక్షన్, ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్, వీటిలో మాస్టర్ అయి ఉండాలి. ఈ కాన్సెప్ట్స్ రాకపోతే స్ప్రింగ్ బూట్ అసలు అర్థం కాదు. స్టెప్ 3, బిల్డ్ టూల్స్ అండ్ రెస్ట్ ఏపీఐస్. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్. బిల్డ్ టూల్స్ లైక్ మావెన్, గ్రాడిల్, బ్యాక్ ఎండ్ ఎలా వర్క్ అవుతుంది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. స్ప్రింగ్ ఇనిషియలైజర్ యూస్ చేసి ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి, రెస్ట్ కంట్రోలర్ అంటే ఏంటి, రిక్వెస్ట్ మ్యాపింగ్ అంటే ఏంటి, యానోటేషన్స్, ఇవన్నీ బాగా అర్థం అవ్వాలి. ఈ కాన్సెప్ట్స్ యూస్ చేసుకుని చిన్న రెస్ట్ ఏపీఎస్ బిల్డ్ చేయడం కూడా నేర్చుకోవాలి. స్టెప్ 4, ద డేటా లేయర్. ఇది వరకు డైరెక్ట్ గా జేడీబీసీ యూస్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు స్ప్రింగ్ డేటా జేపీఏ వాడుతున్నారు. అలా జేడీబీసీ వదిలేకు, చాలా ఇంపార్టెంట్, ఒక బేస్మెంట్ లాగా. జేపీఏ అనేది సెట్ ఆఫ్ రూల్స్ మాత్రమే. అండర్ ద హుడ్ అది యూస్ చేసేది హైబర్నెట్ ORM టు మ్యాప్ జావా ఆబ్జెక్ట్స్ విత్ డేటాబేస్. స్టెప్ 5, సెక్యూరిటీ. ఇది చాలా ఇంపార్టెంట్ ఫేజ్, కానీ చాలా మంది ఇదే స్కిప్ చేస్తూ ఉంటారు, ఇంటర్వ్యూస్ లో ఫెయిల్ అవుతుంటారు. స్ప్రింగ్ సెక్యూరిటీ, JWT టోకెన్స్, వీటిని యూజ్ చేసుకుని ఏపీఎస్ ని సెక్యూర్ చేయడం, వాలిడేషన్ యూటిలిటీ, డైనమిక్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, కస్టమ్ లాగింగ్, ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయడం కూడా నేర్చుకోవాలి. ఇంతేనా అంటే స్ప్రింగ్ బూట్ లో నేర్చుకుంటా పోతే ఇంకా చాలా ఉంటుంది, కానీ ఇవి చాలు. ఓకే, ఈ కాన్సెప్ట్స్ అన్ని ఎలా వర్క్ అవుతాయని నీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫర్ ఇన్స్టెన్స్, నువ్వు స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసావు. నీ రిక్వెస్ట్ ని రిసీవ్ చేసుకునేది రెస్ట్ ఏపీఐ. ఆర్డర్ ని రన్ చేసేది స్ప్రింగ్ కోర్ బీన్స్. ఆర్డర్ ని డీబీలో స్టోర్ చేసేది హైబర్నెట్ అండ్ జేపీఏ. అండ్ అసలు ఆర్డర్ చేసింది నువ్వా కాదని తెలుసుకోవడానికి యూజ్ చేసేది స్ప్రింగ్ సెక్యూరిటీ. ఐ హోప్ నీకు ఈ రోడ్ మ్యాప్ అర్థమైంది అని. ఇన్ కేస్ అర్థమైతే వీడియోని లైక్ చేయి. స్ప్రింగ్ బూట్ నేర్చుకోవాలి అనుకుని మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయి. అండ్ ఇలాంటి కాంటెంట్ ఇంకా కావాలి అంటే ఇప్పుడే ఫాలో చేసి పెట్టుకో. సరే మరి అయితే.